హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారో? నేనైతే చాలా బాగున్నా. అండ్ ఈరోజు నేను ఈ వీడియోలో చాలా థింగ్స్ అయితే చేయబోతున్నాను. అందులో ఒకటి మా పేరెంట్స్ ఇన్లాస్ ఎవరు రాబోతున్నారు అనేది ఈ వీడియోలో చెప్తాను. సో ఫస్ట్ అయితే ఇంకా విషయానికి వస్తే, పేరెంట్స్ వస్తారా ఇన్లాస్ వస్తారా అన్న డిస్కషన్ అయితే మాకు చాలా డౌట్గానే ఉండే. ఎందుకంటే వాళ్ళకి ఇంతకుముందు వీసాస్ లేవు. సో ఇప్పుడే అప్లై చేయాల్సి వచ్చింది. దానికి మా అత్తయ్య వాళ్ళకి ముందు నుంచి కూడా అప్లై చేస్తుండే, కానీ ఇంకా వాళ్ళకి ఒకసారి స్లాట్ దొరికినా కూడా తనకి వెళ్ళకపోవడము, సంథింగ్ క్యాన్సిల్ కావడం ఇట్లా జరిగింది. సో ఇంకా ఇంతకుముందు కూడా వాళ్ళు ఎప్పుడు మా పేరెంట్స్ కానీ మా ఇన్లాస్ కానీ ఇప్పటివరకు యూఎస్కి రాలేదు. సో దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. సో మా పెళ్ళైనప్పటి ముందంతా కూడా మా హస్బెండ్ స్టూడెంట్గా ఉండేది. దాని తర్వాత ఇంకా ఒక్కడే బ్యాచిలర్ ఉండేది. ఆ టైంలో ఆబ్వియస్లీ చాలా మంది కూడా రావడానికి అంత ఇష్టంగా ఉండరు కదా, బ్యాచిలర్స్ రూమ్స్లో ఉంటారు కాబట్టి. సో పెళ్ళైన తర్వాత కూడా మాకైతే ఇంకా కోవిడ్ రావడము, మేము హౌస్ తీసుకోవడము, మళ్ళీ మా మధ్య పెళ్ళికి ఇండియాకి వెళ్ళడము, అట్లా చాలా రీజన్స్ ఉండే అనమాట. మా హౌస్ వార్మింగ్కి రప్పించుకుందాం అని చెప్పి అనుకున్నాము. కాకపోతే మళ్ళీ 2 monthsలోనే మేమే ఇండియాకి వెళ్తున్నాము. అప్పుడు మా మరిది పెళ్ళి కూడా ఉండే అనమాట. సో ఇంకా మళ్ళీ ఇటు రావడం అటు రావడం ఇట్లా ఎందుకని చెప్పి అత్తయ్య వాళ్ళు కూడా అసలు ఎప్పుడు రాలేదు. ఎప్పుడు రమ్మన్నా కూడా వాళ్ళు బిజీగా ఉండడము, లేకుంటే ఇప్పుడు వచ్చి మాకు బోర్ కొడుతుంది, మేము రాలేము, ఇంకా మీరు కిడ్స్ ప్లాన్ చేసుకుంటే వస్తాము అన్నట్టుగా ఎప్పుడు అంటూనే ఉంటారు కదా పేరెంట్స్. సో అట్లా మా పేరెంట్స్ ఇన్లాస్ ఎవరు రాలేకనే ఇప్పటివరకు అయితే రాలేదన్నమాట. సో దిస్ ఈజ్ అ టైం ఇంకా వచ్చింది. వాళ్ళు మమ్మల్ని మీట్ అయ్యి మా ఇంటికి రావడము, యూఎస్కి రావడము, అందులో మా ఇంటికి రావడము, అండ్ మేము ఇల్లు కొనుక్కున్న తర్వాత ఫస్ట్ టైం వాళ్ళు రావడం అనేది జరగబోతుంది. కాకపోతే ఎవరు వస్తారు అనేది మాకు కూడా లాస్ట్ వరకు చాలా ట్విస్ట్ ఉండే. ఎందుకంటే చెప్పిన కదా, ముందు వీసాస్ లేవు వాళ్ళకి. సో ఇంకా మేము మొత్తానికి అత్తయ్య వాళ్ళదైతే అయిపోయింది. కానీ మమ్మీ వాళ్ళది ఇంకా రాకపోయినా కూడా, వీసా లేకపోయినా కూడా మేమేం చేసినాము, టికెట్స్ అయితే బుక్ చేసి పెట్టేసుకున్నాము. ఎందుకంటే ఇన్ కేస్ ఒకవేళ ఎట్లాగూ వస్తారు, ఆ ఇయర్లో అత్తమ్మ వాళ్ళు ముందు వచ్చిన వాళ్ళు తర్వాత ఇట్లా వైస్ వర్సా ఏదైనా జరుగుతుండొచ్చు, కావాలంటే పోస్ట్పోన్ చేసుకుందాం అన్నట్టుగా బుక్ అయితే చేసుకొని పెట్టుకుని తక్కున్నప్పుడు. బట్ లక్కీలీ వాళ్ళు వచ్చే 1 week, అంటే మేము టికెట్స్ బుక్ చేసిన 1 week ముందైతే మాకు స్లాట్ దొరికింది. ఎందుకంటే 1 month ముందు ఫింగర్ ప్రింట్స్ దొరికింది. అందులో మెయిన్గా ఏంటంటే మేము హైదరాబాద్లోనే కావాలని చేసినాం, అందుకని చాలా డిలే అయిందనమాట. సో లక్కీగా స్లాట్స్ అయితే దొరికినాయి. అండ్ అత్తమ్మ వాళ్ళది అయిపోయింది, మమ్మీ వాళ్ళది కూడా అయిపోయింది. సో ఇప్పుడు ఇంకా వాళ్ళు ఒక జస్ట్ వితిన్ 1 weekలో బ్యాగ్స్ అన్ని సర్దుకొని యూఎస్కి రాబోతున్నారు. ఇంకా మేము ఏదేమైనా ముందు నుంచి ప్రిపేర్డ్గా ఉండమని చెప్పినాము. సో వచ్చినా రాకపోయినా అయితే మీరైతే అంతా ప్యాకింగ్ అంతా చేసుకొని లగేజ్ సర్దుకొని ఉండని చెప్పి. సో అది హెల్ప్ అయింది. వాళ్ళు కూడా అంతా సర్దుకొని ఉండే ముందే కూడా. ఇంకా అత్తమ్మ వాళ్ళు కూడా నా ప్రెగ్నెన్సీలో మెయిన్గా ఎవరో ఒకరైతే నా పక్కన ఉండాలని చెప్పి అనుకున్నా. సో అనుకున్నట్టుగా ఇంకా ఇద్దరికి ఛాన్స్ ఉంది, కానీ ముందైతే మా అమ్మ వాళ్ళు వస్తున్నారు. అండ్ ఇంకొక లక్కీ థింగ్ ఏంటంటే, మా పేరెంట్స్ ఫస్ట్ టైం వస్తున్నారు కాబట్టి కొంచెం ఆ భయం ఉంటుంది కదా, ఎట్లా వస్తారు ఏంటి అనేది. సో అనుకోకుండా ఒక తెలిసిన అన్నయ్య అయితే ఇండియాకి వెళ్ళిండు. సో తను రిటర్న్ అవుతున్నాడు. సో తనకు కూడా ఇట్లా వీసా స్లాట్స్ అంతా కొంచెము డిలే అయిపోయి, సో తను మళ్ళీ క్యాన్సిల్ చేసుకొని బుక్ చేసుకోవాల్సి వచ్చింది. అది మా పేరెంట్స్ వచ్చే ఫ్లైట్కి బుక్ చేసుకోమంటే పాపం మా కోసం బుక్ చేసుకున్నాడు. ఇంకా మా పేరెంట్స్కి ఆల్రెడీ వీల్ చైర్ పెట్టినాము. సో ఈవెన్ ఒకరు తెలిసిన వాళ్ళు ఉంటే ఈజీగా అయిపోతుంది కదా ప్రాసెస్, వాళ్ళకు కూడా కొంచెం భయం ఉండదు అన్నట్టుగా అనుకున్నాము. సో మంచి లక్కీగా అన్న అయితే మా పేరెంట్స్తో పాటు కలిసి వస్తున్నారు. కొంచెం టెన్షన్ ఫ్రీ ఉన్నాము. ఫస్ట్ టైం వస్తున్నారు కదా, ఏమవుతుంది అనేది భయం లేకుండా అన్న ఉన్నాడు అని చెప్పి టెన్షన్ ఫ్రీ ఉన్నాం మేము. అమ్మ వాళ్ళని పిక్ చేసుకోవడం కోసము ఇంకో కార్ రెంటల్ తీసుకుంటున్నాము. ఎందుకంటే ఇప్పుడు మా ఫ్యామిలీ వరకు అయితే సరిపోయేది కదా. సో ఇప్పుడు ఆ అన్న కూడా వస్తుంది కాబట్టి ఆయన లగేజ్ మా అన్నను కూడా తీసుకొద్దామని చెప్పి మా కార్ కాకుండా ఇప్పుడు పెద్ద కార్ రెంటల్ తీసుకుంటున్నాము. సో అది పిక్ చేసుకోవడానికి వచ్చినాము. సో మళ్ళీ సపరేట్గా రావాలి కదా. సో ఇంకా నేను మళ్ళీ మా కార్లో వచ్చినాము. ఇంకా తను ఆ కార్ తీసుకెళ్ళిపోతున్నా, నేను ఈ కార్ తీసుకెళ్తున్నా. చలో. అండ్ సేమ్ డే కాకుండా 2 days ముందు తీసుకుంటేనే ఉంటుంది. అంత పెద్ద కార్ తర్వాత అవైలబుల్ ఉండదు. వీకెండ్గా తీసుకెళ్ళండి, 2 daysకి కూడా సేమ్ ప్రైస్ అని చెప్పన్నారు అనమాట మేము బుక్ చేసిన దానికి. సరే అని చెప్పి ఒక రోజు ముందే వచ్చి ఇంకా కార్ అయితే తీసుకొని పెట్టుకుంటున్నాము. అది కొంచెం పెద్ద కార్ అనమాట, చిన్న వ్యాన్ అంటే పెద్ద ఎస్యూవి, ఆల్మోస్ట్ 8-seater టైప్ అనమాట. సో చలో అది తీసుకొని వెళ్తున్నాం ఇప్పుడు. ఐ యామ్ 33 weeks నో. కార్ కొన్నప్పుడు డ్రైవ్ చేసిన, సో మళ్ళీ దాని తర్వాత ఇన్ని డేస్కి ఈరోజే డ్రైవ్ చేసిన ఇంత ప్రెగ్నెన్సీ జర్నీలో. సో అది కూడా ఇంక ఇప్పుడు అవసరం కాబట్టి చేసిన అనమాట. అండ్ మధ్యలో అంటే ఈ కారు మధ్యలో ఒకసారి మేము వేరే ఈ కార్కి పాలిష్ చేపించినప్పుడు చేసినా, కానీ మళ్ళీ 33 weeks తర్వాత ఇప్పుడే చేసిన అనమాట. ఇంక మేము మేకప్స్కి వెళ్ళినా కూడా ఇద్దరం వచ్చేటోళ్ళం.
Oh. 1 2 3 4 5 ఈడ మస్తు పడతాయి అంటావా? మధ్యలో స్పేస్ ఉంది. ఇప్పుడు ఇట్లా పొడుగులా 1 2 3 4 5 6 ఈడ కూడా ఉంది కదా స్పేస్. ఈడ 1 2 పడుతుంది. ఇప్పుడు ఇదేంటి మినీ వ్యాన్ టైప్, బిగ్ ఎస్యూవి. మినీ వ్యానే. దీంట్లోనే ఎక్కువ పడుతుంది స్టఫ్, దాంట్లో ఫుల్ సైజ్ కన్నా. 5 మెంబర్స్ కదా మొత్తం, ఎవరు కూర్చుంటారు. నేను ఫస్ట్ నేను కార్ కొన్న రోజు డ్రైవ్ చేసిన, మళ్ళీ ఇప్పుడే ఆఫ్టర్ 33 వీక్స్. 33 వీక్స్ అంటే రీజన్ ఉంది దానికి. ఇన్ని ఉయ్యలేదు నేను అంటలేను, మంచిగా డ్రైవ్ చేసిన అంటున్న గ్యాప్ తర్వాత కూడా. ఇది హైబ్రిడ్ అంట. ఓకే 2024 మోడల్ కొత్తది. ఓకే కార్ రెడీ చాలా మంచిది ఉంది. ఎందుకు ఒక్కరోజు బుక్ చేసుకుంటే అడ్వాన్స్ గా 2 రోజులు ఇచ్చింది అదే ప్రైస్ కి. ఇన్సూరెన్స్ ఫుల్ ట్యాంక్ అని ఎక్కువ గ్యాస్ ఉంటే కూడా హాఫ్ ట్యాంక్ రాసిందాడ. ఓకే అండ్ 2 రోజులు సేమ్ ప్రైస్ విత్ ఇన్సూరెన్స్. ఓకే లక్కీ దొరికింది. అసలు పెద్ద కాయలు దొరకట్లేదు, అందరం ఒకటే కార్లో వద్దాం అనుకుంటే హాలిడే సీజన్. సో లక్కీలీ దొరికింది మొత్తానికైతే కార్. ఇంకా అదంతా ముందు రోజు జరిగిన థింగ్స్ అన్నమాట. సో ఇంకా ఈ రోజు మేము ఇంకా చాలా పనులు ఉన్నాయి, అది అమ్మ వాళ్ళు వచ్చే రోజు. అవన్నీ కూడా ఫినిష్ చేసుకొని ఇంకా మా పేరెంట్స్ని పిక్ చేసుకోవడానికి వెళ్ళాలి. సో అందులో మార్నింగ్ లేవగానే ఇంకా నేనైతే బ్రష్ చేస్తున్నా. సో చాలా మంది నా యోగా ఎక్సర్సైజెస్ గురించి అడిగింది కదా ప్రెగ్నెన్సీలో. నేను ఆల్రెడీ నా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ వీడియోలో చాలా క్వశ్చన్స్ నేను క్లియర్ చేసిన మీ వాటికి. ఇంకా ఆ వీడియో చూడలేదంటే చూడండి. సో మేజర్గా నేను ఏంటంటే ఆల్రెడీ యోగాలో అయితే జాయిన్ అయినా. అప్పటికే ఎక్సర్సైజెస్ అంటే నేను నా బాడీని స్ట్రెస్ చేసే అంత ఎప్పుడూ నేను పెట్టలేదన్నమాట. కాకపోతే డే అంతా త్రూ అవుట్ డే చాలా యాక్టివ్గా ఉండేదాన్ని. ఇట్లా మార్నింగ్ బ్రష్ చేసుకునే టైంలో కూడా అటు ఇటు తిరుగుతూ బ్రష్ చేసుకుంటూ స్ట్రెచెస్ చేస్తూ అట్లా ఉండేదాన్ని. కంప్లీట్గా బాగా గార్డెన్లో తిరగడం కానివ్వండి, వంట చేసుకోవడం కానీ, డే అంతా త్రూ అవుట్ డే నిల్చోవడము, మేకప్ చేయడం. ఆల్మోస్ట్ నా 8th మంత్ దాకా నేను చేసిన మేకప్స్ కూడా. సో అట్లా చాలా అంటే చాలా యాక్టివ్గా ఉండేదాన్ని. సో చూద్దాము అది ఏ వరకు నాకు హెల్ప్ అవుతుంది ఏంటి అనేది. అండ్ ఈ రోజే మాకు డాక్టర్ అపాయింట్మెంట్ కూడా ఉంది. సో ఫస్ట్ మనం అక్కడికి వెళ్ళి ఆ డాక్టర్ అపాయింట్మెంట్ ఫినిష్ చేసుకొని రావాలి. అండ్ ప్రెగ్నెన్సీలో అసలు ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా మోస్ట్లీ సింపుల్ జస్ట్ క్రీమ్ రాసుకొని లిప్ బామ్ పెట్టుకొని వెళ్ళడమే అనమాట. ఇంకా ఏదన్నా ఇంపార్టెంట్ డే, స్పెషల్ డే ఉందంటే తప్ప మోస్ట్లీ డైలీ జస్ట్ మాయిశ్చరైజరే, సన్ స్క్రీన్ కూడా యూజ్ చేయలేదు నేను ప్రెగ్నెన్సీ మొత్తంలో. యాక్చువల్‌గా మేము చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నాము. ఈవెన్ మా హస్బెండ్ అండ్ నేను గూడా. ఎందుకంటే మేము ఇల్లు తీసుకున్నప్పటి నుంచి మా ఫ్యామిలీ, మా క్లోజ్ రిలేటివ్స్ కానీ అట్లా ఎవ్వరు రాలేదు ఇంతవరకు మా ఇంటికి. ఈవెన్ మా పేరెంట్స్ కానీ, ఇన్‌లాస్ కానీ. సో మా ఫ్యామిలీ వస్తుందనేసరికి మేము చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నాము. సో వాళ్ళని మీట్ అవ్వబోతున్నాము, మా ఇంటికి రాబోతున్నారు, మాతో కొన్ని రోజులు ఉండబోతున్నారు. అందులో నేను ప్రెగ్నెంట్. ఇంకా పేరెంట్స్ అంటే ఎట్లుంటది. సో అది అవన్నీ ఇంకా అన్నీ ఒకేసారి జరుగుతున్నాయన్నమాట. ఇంకా మార్నింగ్ అయితే ఇంకా లేచి జస్ట్ కొంచెం పాలు, టీ అట్లా తాగేసి ప్రిపేర్ చేస్తున్నా. సో అది తాగేసి ఇంకా మేము హాస్పిటల్‌కి వెళ్ళాలి ఇప్పుడు. నాకు ఎట్లా దరిద్రంగా ఉంటుందంటే, బయట ఏదైనా పనులు ఉన్నప్పుడు ఇంట్లో ఇట్లుంటే పైన ఆఫీస్ పనులు. మిగతా ఫ్రైడేస్ అంత చిల్లు ఉంటే ఈరోజు పని పెట్టుకొని బ్యాక్ టు బ్యాక్ మీటింగ్స్. ఇప్పుడు అపాయింట్మెంట్, డాక్టర్ అపాయింట్మెంట్ అట్లనే ఉంటుంది. డాడీ రెడీ ఫర్ అపాయింట్మెంట్. డాడీకి చుట్టూ చూసుకొని ఇప్పుడు దాన్ని సెట్ చేసే తొప్పుకెళ్ళకి క్యాప్ పెట్టుకొని వచ్చి. ఓ దట్టా దట్టు. ఇట్స్ ఎ బిజీ డే ఫర్ us, not for you, for me. ఒకే రోజు ఎన్ని పనులు ఉన్నాయి. అండ్ వీక్ డే, ఫ్రైడే అయినా కూడా ఆఫ్కోర్స్ వీక్ డే కదా. సో ఆఫీస్ వర్క్స్
ఇంకా అపాయింట్మెంట్ ఉంది ఈరోజే. సో మోస్ట్లీ మా అపాయింట్మెంట్స్ అన్నీ కూడా ఫ్రైడేస్ ఉన్నాయి. సో అందుకే వెళ్తున్నాం అపాయింట్మెంట్కి. అపాయింట్మెంట్ అయిపోయి వచ్చిన తర్వాత ఇంకా ఈవినింగ్ ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఆ వాళ్ళని పిక్ చేసుకొని వస్తాం. Okay, you didn't I was always like, he had at least 3 big. సో డన్ విత్ ద అపాయింట్మెంట్. అయిపోయింది డాక్టర్ అపాయింట్మెంట్ అయితే. ఫాస్ట్గానే అయిపోతుంది, మాకు అసలు వెయిటింగ్ ఎప్పుడు ఉండదు. సో టైంకి వెళ్తాం, టైంకి వచ్చేస్తాం వితిన్ హాఫ్ అన్ అవర్ అండ్ 40 minutesలో. లెట్స్ గో హోమ్. ఇంకో హాస్పిటల్కి అయితే మేము మార్నింగ్ అపాయింట్మెంట్కి 1.5 hours వెళ్ళేసి వచ్చినాము. ఇంకా ఇక్కడ వంట చేస్తున్నా నేను, ఎందుకంటే మాకు లంచ్కి అవుతుంది. అండ్ ఆల్సో అమ్మ వాళ్ళు వచ్చేసరికి కొంచెం మేము వెళ్ళి పిక్ చేసుకొని వాళ్ళ ఇంటికి వచ్చేసరికి ఎట్లయినా 8, 8:30 అట్లా అవుతుంది. ఈవెన్ అట్లీస్ట్ 7 అన్న అవుతుంది కదా. ఆ టైంలో మళ్ళీ వంట చేసి వాళ్ళని వెయిట్ చేపియడం ఎందుకు అన్నట్టుగా వాళ్ళు రాగానే కొంచెం మంచిగా హోమ్ ఫుడ్ పెట్టొచ్చు కదా. ఫ్లైట్లో వాళ్ళకి అలవాటు ఉండదు కాబట్టి ఏం తింటారో ఏం తినరో తెలియదు. సో అందుకని నేను ఇంట్లో ఆల్రెడీ వంట చేసి రెడీగా ఉంచుదామని చెప్పి వంట చేస్తున్నా. హ్యూస్టన్ ఎయిర్పోర్ట్ మా దగ్గర నుంచి ఆల్మోస్ట్ 1 hour డిస్టెన్స్లో ఉంటుంది. మేము పోను 1 hour, రాను 1 hour. అండ్ ఇంకా అంత ప్రాపర్గా జరిగి వాళ్ళు రైట్ టైంకి బయటకు వస్తే 7 అట్లా అవుతుంది. ఇంకా లేట్ అయితే మాత్రం ఇంకా లేట్ అవుతుంది. సరే చూడాలి ఇంకెప్పుడు అవుతుంది, అంత కరెక్ట్ టైంకి వస్తారా రారా అనేది. ఇంకా వాళ్ళకి ఇమిగ్రేషన్లో ఎట్లాంటి క్వశ్చన్లు అడుగుతారు ఏంటి అనేది అంతా తెలియదు కదా. సో చెప్పలేము ఏ టైం అవుతుంది మళ్ళీ మేము బ్యాక్ వచ్చేసరికి. ఇంకా మేమైతే ఇక్కడ జస్ట్ ఐ వాంట్ టు షేర్ దిస్. మేము ఈ ఇల్లు తీసుకున్నప్పటి నుంచి ఎప్పటి నుంచో ఇట్లా మాపింగ్ రోబో కూడా తీసుకుందామని చెప్పి అనుకుంటున్నాము. అది ఫైనలీ ఇప్పుడు జరిగింది. ఇంతవరకు అయితే మేము నార్మల్ జస్ట్ వాక్యూమ్ చేసేది మాత్రమే తీసుకున్నాం అనమాట. ఇది మాప్ కూడా చేస్తుంది. ఇంక మాప్ ఎప్పుడు చేసుకోవాలనుకుంటే నార్మల్గా మాన్యువల్గానే చేసుకునే వాళ్ళము. కానీ ఇంక ఇది తీసుకుంటే ఇప్పుడు బెస్ట్ కదా, టైం ఉండదు చేసుకోవడానికి, టైర్డ్ అయిపోయి ఉంటాము. అండ్ ఆల్సో ఇప్పుడు ఇంకా హైజీన్గా ఉండాలి కదా, అందుకనైతే ఈ రోబో తీసుకున్నాము. దీంట్లో ఏంటంటే జస్ట్ మనకి వాక్యూమ్ ఉంటుంది, మాప్ ఉంటుంది అండ్ సెల్ఫ్ క్లీనింగ్ ఉంటుంది. అండ్ మనం అది తీసుకొచ్చిన డస్ట్ కూడా దాంట్లోనే కలెక్ట్ చేసుకుంటుంది. బ్యాగ్స్ ఉంటాయి అనమాట. సో కొంచెం మంచిగా అనిపించింది మాకు. కొంచెం ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది, కాకపోతే స్టిల్ తీసుకున్నాము. ఎందుకంటే ఇంకా అన్ని పనులు అదే చేస్తుంది. అండ్ ఆల్సో చాలా టైం సేవ్ చేసుకోవచ్చు దీంట్లో. అండ్ దానికన్నా అన్నిటికన్నా మెయిన్ ఇంపార్టెంట్ ఇప్పుడు నేను ప్రెగ్నెంట్, దెన్ నెక్స్ట్ బేబీ కూడా వస్తుంది కాబట్టి ఫ్లోర్ అంతా నీట్గా ఉండాలి, చాలా హైజీన్గా ఉండాలి కాబట్టి సో వర్త్ అనిపించింది తీసుకున్నాము. సో అండ్ ఆప్షన్స్ కూడా చాలా బాగున్నాయి అనమాట దీంట్లో మనం ఫ్రెష్ వాటర్ ఫిల్ చేస్తే అదే మొత్తం మాప్ అంతా చేసుకొని వచ్చి అండ్ సెల్ఫ్ క్లీన్ కూడా చేసుకుంటుంది. ఆ క్లీన్ చేసుకున్న వాటర్ కూడా ఇంకొక ట్యాంక్ ఉంటుంది అనమాట, డర్టీ ట్యాంక్. సో దాంట్లో ఫిల్ అయిపోతుంది. అండ్ డస్ట్ వచ్చి కూడా బ్యాగ్లోకి ఫిల్ అయిపోతుంది. ఇట్లా మనం అంతా సెట్ చేసుకున్న తర్వాత ఏ రూమ్ కావాలనుకుంటే ఆ రూమ్లోనే పెట్టుకోవచ్చు. వ్యాక్యూమ్ సపరేట్గా, మాప్ సపరేట్గా. ఇంకేంటి కొన్ని ఏరియాస్ ఉంటాయి కదా, సో ఆ ఏరియాస్కి వెళ్ళకుండా కూడా మనం బ్లాక్ చేసుకోవచ్చు. ఆ ఏరియాస్లో చేయకూడదు అన్నాడు. అంటే లైక్ ఇప్పుడు మనకి కార్పెట్ ఉంటుంది, కార్పెట్ మీద మాప్ చేయొద్దు అన్నట్టుగా. సో ఇట్లా డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి, అట్లా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకేదైనా స్పాట్ ఏరియాస్ కూడా కిచెన్లో ఏదైనా మార్క్స్ ఉన్నా జస్ట్ ఆ స్పాట్ సెలెక్ట్ చేసుకొని కూడా క్లీన్ చేసుకోవచ్చు. సో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో మాకు మంచిగా అనిపించింది, ఇంకా తీసేసుకున్నాం ఇది. ఇంకా మేము ఫిక్స్ చేసిన తర్వాత జస్ట్ ఒక రూమ్ టెస్ట్ చేసి చూద్దామని చెప్పి ఒక రూమ్ అయితే పెట్టినాము. దాంట్లో ఏంటంటే జస్ట్ వాక్యూమ్ చేసి మాప్ చేయడము. సో వాక్యూమ్ అయిపోయింది. అయిన తర్వాత మేమే నార్మల్గా వాటర్ ఫిల్ చేసి పెట్టేస్తే అది తీసేసుకొని ఇంకెళ్ళిపోతుంది. రూమ్ అంతా క్లీన్ చేస్తుంది అనమాట, ఏరియాని బట్టి అది.
అండ్ దీంట్లో కూడా డీప్ క్లీన్ ఉంటది. జస్ట్ నార్మల్ రెగ్యులర్ క్లీన్ ఉంటది. సో, డీప్ క్లీన్ అంటే అది ఎక్కువ సార్లు అటు ఇటు టర్న్ అవుతది. ముందంతా రూమ్ కార్నర్స్ చేసేసి తర్వాత ఇట్లా అటు ఇటు మొత్తం రూమ్ అంతా చేసేస్తుంది. చాలా మంచిగా అనిపించింది. సో, ఇంకా ఇప్పటి నుంచి మాకు మాపింగ్‌కి ఈ రోబో చాలా యూజ్ అయితదని చెప్పి అనుకుంటున్నాం. మోస్ట్‌లీ ఏంటంటే ఎక్కువ హైజీన్ కోసమే ఇంకా బేబీ వస్తుందని చెప్పి తీసుకున్నాము. అండ్ ఇప్పుడు నేను చూపించినంత స్పీడ్‌లో అదేమి వెళ్ళదు. నేను జస్ట్ ఫాస్ట్ ఫార్వర్డ్ చేసిన ఆ వీడియోని. మనం ఎక్కువ అంటే రెగ్యులర్ మాప్ చేస్తే కొంచెం స్పీడ్‌గా ఎళ్తది. డీప్ క్లీన్ చేస్తే కొంచెం స్లోగా ఎళ్తదనమాట. ఎందుకంటే మంచిగా తుడవాలి కదా! సో, ఇట్లా కార్పెట్స్ ఉన్నా కూడా మంచిగా అది ఆ ఏరియాని అవాయిడ్ చేసి మిగతా ఏరియా అంతా కూడా తీసుకొనెళ్తుంది. మనకు కావాల్సినట్టుగా అన్ని సెట్టింగ్స్ మార్చుకోవచ్చు. సో, అది రోబో అయితే. అండ్ జస్ట్ అది ఏం పెద్ద ప్రమోషన్ కాదు, ఏం కాదు. జస్ట్ ఐ వాంట్ టు షేర్ ఇట్ విత్ యూ ఆల్. ఎందుకంటే యూజ్ అవుతది అనిపించింది. అండ్ నౌ ఇప్పుడు మేము బయటికెళ్ళడానికి రెడీ అవుతున్నాము. దిస్ ఈజ్ వెరీ, వెరీ అన్‌ఎక్స్‌పెక్టెడ్ ప్లాన్ ఇది. ఎందుకంటే మేము మా పేరెంట్స్ రాకముందు జస్ట్ మా బేబీ రాకముందు గూడా ఏంటంటే ఒక కపుల్‌గా లాస్ట్ ఇంకా ఒక డిన్నర్ డేట్‌కెళ్దామని జెప్పి ఎప్పటినుంచో అనుకుంటున్నాము. సో, రెగ్యులర్ పనుల వల్ల అది అట్లా పోస్ట్‌పోన్ అయిపోయి ఫైనల్లీ మా పేరెంట్స్ వచ్చే టైం గూడా అయిపోయింది. ఇంకా సర్లే అని జెప్పి లైట్ తీసుకుందాం అనుకున్నాము. ఎందుకంటే వంట గూడా చేసేసినా గదా నేను. కానీ ఎందుకులే మిస్ చేయడము డైరెక్ట్‌గా వెళ్ళిపోయి తినేద్దాము బయట ఏదైనా సింపుల్‌గా ఇట్లా వెళ్ళినట్టు గూడా ఉంటది గదా! అనేసి అనుకోని అప్పటికప్పుడు ఇంక రెడీ అయిపోయి ఎళ్ళిపోతున్నామనమాట. సో, ఇదేం లేదు జస్ట్ మేమేంటంటే ఇంక మా బేబీ రాముందుకు జస్ట్ ఒక లాస్ట్ కపుల్ డేట్ లాగా ప్లాన్ చేసుకొని వెళ్తున్నామనమాట. సో, అది ఇంకా ఎక్కువ దూరం గాకుండా కొంచెం దగ్గరలోనే వెళ్తే మళ్ళీ అక్కడి నుంచి అక్కడికి మళ్ళీ ఎయిర్‌పోర్ట్‌కెళ్ళాలి గదా! సో, అది ప్లాన్ ఇప్పుడైతే. ఇంకా డ్యూ డేట్ కూడా దగ్గరకొస్తుంది. పేరెంట్స్ రావడానికి గూడా టైం దగ్గరకొచ్చింది గదా! అని జెప్పి ఇంక మేమైతే మోస్ట్‌లీ ఇంట్లో అంతా గూడా క్లీన్ జేసేసుకున్నాము. గరాజ్ గూడా మొత్తం అంతా క్లీన్ జేసేసుకున్నాము. ఇంకా ఏమన్నా చిన్న చిన్న థింగ్స్ ఉంటే మా పేరెంట్స్ వచ్చిన తర్వాత వాళ్ళ హెల్ప్ తీసుకొని జేసుకోవచ్చనుకున్నాము. ఇక్కడేంటంటే అన్నీ ఎక్కడ చూసినా ఆన్‌లైన్ ఆర్డర్స్, బాక్సెస్, అమెజాన్ బాక్సెస్ ఇట్లాంటివే కనిపిస్తుంటాయి. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇంకా బేబీ వస్తుంది అన్నప్పుడు ప్రొడక్ట్స్ అన్నీ కొంటున్నాం గదా! అవన్నీ ఓపెన్ జేయడము, టెస్ట్ చేయడము, అక్కడ పెట్టడం అవన్నీ చాలా థింగ్స్ ఉన్నాయి. నేనైతే ఇంకా కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ఏమేమి తీసుకున్నాం ఏంటి అనేది నేను ఒక వేరే వీడియోలో చూపిస్తాను. సో, వెరీ సూన్ పెడతా ఆ వీడియో అయితే ఏమేమి తీసుకున్నాము అనేది. అండ్ ఫైనలీ మా పేరెంట్స్ వస్తున్నారు. సో, ఇంకా మేమేంటంటే లాస్ట్ టైం యాజ్ అ కపుల్‌గా లంచ్ చేసుకొని వెళ్దాము అని చెప్పి అనుకున్నాము. పేరెంట్స్ వచ్చిన తర్వాతైనా వెళ్ళొచ్చు. ఎందుకంటే మా బేబీ రావడానికి ఇంకా టైం ఉంది కాబట్టి. కాకపోతే వాళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళని వదిలేసి ఎళ్ళలేము కాబట్టి. సో, వాళ్ళు రాకముందుకే ఇట్లా మంచిగా బిఫోర్ మై బేబీ జస్ట్ కపుల్ టైమ్ అన్నట్టుగా, లాస్ట్ కపుల్ డేట్ అన్నట్టుగా వెళ్దాం అని చెప్పి అనుకున్నాము. సో, అట్లా ఇంకా దాన్ని మిస్ చేయొద్దన్నట్టుగా అంత క్రూషియల్ టైమ్‌లో గూడా అసల టైమే లేదు ఆ రోజు అన్ని పనుల మధ్యలో గూడా. ఇంకెట్లాగో లంచ్ చేయాలి గదా! అదేదో రెస్టారెంట్‌కెళ్ళిపోయి చేసుకుందాము కొంచెము కూర్చొని అన్నట్టుగా ఇంకా అనుకోని మా దగ్గరలో ఉన్న రెస్టారెంట్‌కే వచ్చినాము. ఇదొక మెక్సికన్ రెస్టారెంట్. ఇక్కడ చాలా ఫేమస్. ఎప్పుడు రష్ ఉంటది. ఇంకా అందులో ఇది ఆల్మోస్ట్ ఫ్రైడే వీకెండ్ టైపే కాబట్టి ఇంకా ఆ రోజు గూడా రష్ ఉండే. ఇంకా మేము కాకపోతే ముందే అపాయింట్‌మెంట్ తీసుకున్నాము. అండ్ దీంట్లో ఇది మేము థర్డ్ టైమ్ రావడం ఈ రెస్టారెంట్‌కి. ముందు 2 టైమ్స్ ఇప్పుడు థర్డ్ టైమ్. చాలా బావుంటది మెక్సికన్ ఫుడ్. అందుకనే మళ్ళీ మళ్ళీ గూడా వస్తున్నాం. దీంట్లో డ్రింక్స్, ఫుడ్ అంతా గూడా అన్నీ బావుంటాయి. ఒక మంచి రెస్టారెంట్‌కెళ్ళిన ఫీల్ గూడా ఉంటది గదా! అన్నట్టుగా ఆల్మోస్ట్ దగ్గరలో ఉంది అన్నట్టుగా ఇంకా ఇదే చూజ్ చేసుకొనొచ్చినాము.
సో ఇది ఫుడ్ అయితే చాలా బాగుంటుంది దీంట్లో, ఈ రెస్టారెంట్లో గ్రింగోస్ అని చెప్పి. మేబీ వీళ్ళ బ్రాంచెస్ కూడా ఉంటాయి. అండ్ ఫైనల్గా లాస్ట్కి వెళ్ళేటప్పుడు ఫ్రీ ఐస్ క్రీమ్ కూడా ఉంటుంది అనమాట దీంట్లో. ఇంకా లంచ్ అయితే చేసేసుకున్నాము. ఇంకా మీకు అర్థమైపోయింది కదా నా డెలివరీకి ఎవరు వస్తున్నారు అనేది. ఇంకా నేను నెక్స్ట్ వీడియోలో ఇంకా మొత్తం పెడితే చాలా లెంతీ అవుతుంది, అందుకని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను వీడియో అయితే. నెక్స్ట్ వీడియోలో మా పేరెంట్స్ రిసీవ్ చేసుకున్నది, వాళ్ళు మా ఇంటికి వచ్చింది, వాళ్ళ రియాక్షన్ అవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను. సో స్టే ట్యూన్ టు ఆ ఛానల్. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి అయితే. ఇంకా చాలా వీడియోస్ మంచి మంచి అన్ని పెండింగ్లోనే ఉన్నాయి. సో ఇప్పటి నుంచి ఇంకొంచెం మధ్యలో గ్యాప్ తీసుకున్నా కదా, ఇంకా ఇప్పటి నుంచి కొంచెం గ్యాప్ లేకుండా చాలా ఫాస్ట్గా క్విక్గా వీడియోస్ అయితే రాబోతున్నాయి. అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ మా పేరెంట్స్ వచ్చే వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్, సీ యు ఇన్ దట్ వీడియో. ఐస్ క్రీమ్ తినడం మానే అన్నాడు. ఏం చెప్పలే, చెప్పిండు నీకు, నాకు తినమన్నాడు. డూ ఎవరు